హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నెంబర్ సిస్టమ్ పార్ట్ 2 క్లాస్కి స్వాగతం, సుస్వాగతం. మామూలుగా ఎగ్జామ్స్లో మనం ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్కి సంబంధించి క్వశ్చన్స్ చూస్తుంటాం. ఒక నెంబర్ ఇచ్చి దీనికి ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత, సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్, అంటే కారణాంకాల మొత్తం ఎంత, ఒక సంఖ్య ఇచ్చి ఆ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఎంత అని ఇట్లా అడుగుతుంటాడు అనమాట. ఈరోజు ఈ క్లాస్లో అవే చెప్పుకోబోతున్నాం. ఏవేవి అంటే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. ఒక నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా కనుక్కోవాలి అది. తర్వాత ఒక నెంబర్కి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా కనుక్కోవాలి. తర్వాత ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి. తర్వాత ఫ్యాక్టర్స్ యొక్క సమ్ ఎంత, ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత, ఇవన్నీ ఎలా కనుక్కోవాలి అనేది మనం ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అంటే ఏంటో ఒకసారి చెప్పుకుందాం. ఏంటి ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, మల్టిపుల్స్ అంటే ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా రెండు నెంబర్లని మల్టిప్లై చేద్దాం. 2 × 8 చేస్తే మనకి ఏమొస్తుంది, 16 వస్తుంది. ఈ 16ని మనం ఏమంటామంటే ప్రోడక్ట్ అంటాం. ప్రోడక్ట్ అంటాం. ఈ ప్రోడక్ట్కి ఏవైతే మల్టిప్లై చేయడానికి యూజ్ చేసి ఉంటామో ఆ రెండు ఏమవుతాయి అంటే ఫ్యాక్టర్స్ అవుతాయి అంటాం అన్నమాట. ఈ ప్రోడక్ట్కి అంటే ఇప్పుడు 16కి 2, 8 అనేవి ఏమవుతాయి అంటే ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ 16 2కి 8కి ఏమవుతుంది అంటే మల్టిపుల్ అవుతుంది. 16 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2 and 8. 2 and 8 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 16 అని చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, మల్టిపుల్స్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా వచ్చింటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అనే దాని గురించి, ఒక నెంబర్ని ఏవైతే నిశ్శేషంగా భాగిస్తాయో అవి ఆ సంఖ్యకి, ఆ నెంబర్కి ఫ్యాక్టర్స్ అని అంటాం. తర్వాత మల్టిపుల్ అంటే మల్టిప్లై చేయగా వచ్చినవి. ఇప్పుడు 2 × 8, 2ని 8తో మల్టిప్లై చేయగా 16 వచ్చింది కాబట్టి 2కి 16 అనేది మల్టిపుల్ అవుతుంది. అదేవిధంగానే 8కి 2తో మల్టిప్లై చేస్తే 16 వచ్చింది కాబట్టి 8కి 16 అనేది మల్టిపుల్ అవుతుంది అనమాట. అంటే ఏవైతే నిశ్శేషంగా భాగిస్తాయో అవి ఫ్యాక్టర్స్, గుణించగా వచ్చిండేవి గుణిజాలు, మల్టిపుల్స్ అని అంటారనమాట. మనం ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, కారణాంకాల లబ్ధం గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక నెంబర్ ఉంది 28. దీన్ని మనం ఏం చేయాలి అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే కారణాంకాల లబ్ధంగా, ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలన్నమాట. ఏ విధంగా రాస్తామంటే ఈ 28ని ఎల్సిఎం మరి ఇట్లా రాసుకొని ఇక్కడ తీసుకునే నెంబర్లన్నీ కూడా మనం ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి, ప్రధాన సంఖ్యలే తీసుకోవాలి. 2 1s, 2 4s, 2 7s, 7 కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి 7 1s 7. ఇప్పుడు మనము 28ని ఏ విధంగా రాయొచ్చు అంటే 2 × 2 × 7. ఇక్కడ కొన్ని సంఖ్యల లబ్ధంగా రాసినాం 28ని. ఆ సంఖ్యలన్నీ ఏ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఈ లబ్ధాన్ని మనం ఏమంటామంటే ప్రధానాంకాల లబ్ధం లేదా ప్రధాన సంఖ్యల లబ్ధం లేదా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఈ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ని మనం ఏమంటామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఏదైనా నెంబర్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తే ఆ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్నే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటాం అన్నమాట. ప్రధాన కారణాంకాల లబ్ధం అని అంటాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కనుక్కోవాలంటే మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది తెలిసి ఉండాలి. ఏవన్నీ ఒక నెంబర్కి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో కనుక్కోవాలంటే మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తెలిసి ఉండాలి. అదేవిధంగానే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి, ఆడ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి, ఈవెన్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి, ఫ్యాక్టర్స్ యొక్క సమ్ కనుక్కోవడానికి, ప్రోడక్ట్ కనుక్కోవడానికి
మనకు ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది తెలిసి ఉండాలి. ఇంకో నెంబర్కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 144కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇట్లా రాసుకొని ఇక్కడ అన్ని ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి. 2 7 జా 14, 2 2 జా 4, 2 3 జా 2 6 జా 2 1 జా 2 8 జా 2 9 జా 3 3 జా 3 1 జా. ఇప్పుడు 144ని మనము ఏమని రాసుకోవచ్చు అంటే 2 × 2 × 2 × 2 × 3 × 3గా రాసుకోవచ్చు. దీన్నే మనం ఏమంటామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. దీన్ని పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్లో రాసుకుంటే 1 2 3 4 2 to the power of 4 into 3s ఎన్ని ఉన్నాయి 2 3 స్క్వేర్ 3 to the power of 2గా రాయొచ్చు సింప్లిఫై చేసి. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, మల్టిపుల్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం. తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక నెంబర్కి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఒక నెంబర్కి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఏ విధంగా అనుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతా అంటాడు. ఇప్పుడు ఏం అనుకుంటున్నాం అంటే మనం నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు 28కి ఎన్ని ప్రధాన సంఖ్యలు కారణాంకాలుగా ఉన్నాయో కనుక్కోమంటాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలి. దీన్ని 28ని ఆల్రెడీ రాసినాం. ఏమొచ్చింది మనకు 2 × 2 × 7. దీన్ని సింప్లిఫై చేస్తే 2 స్క్వేర్ × 7 అంటే పవర్స్లో రాస్తే 2 స్క్వేర్ × 7 to the power of 1 ఈ విధంగా రాయొచ్చు అన్నమాట. ఇక్కడ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి 2 7. ఎన్ని 2, 7 అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్. అవి ఎన్ని ఉన్నాయి 2. కాబట్టి 28కి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి అంటే 2. ఇప్పుడు ఇదే 144కి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ వస్తాయి, పవర్స్లో సంబంధం లేదనమాట. మనకి పవర్స్తో సంబంధం లేదు. మనం తీసుకోవాల్సిందల్లా ఈ బేస్లే తీసుకోవాలన్నమాట. ఈ బేసు ప్రైమ్ నెంబర్, ఈ బేసు ప్రైమ్ నెంబర్. అట్లా ప్రైమ్ నెంబర్గా గల బేస్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి 144కి కూడా ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే 2 అదనమాట. అర్థమైంది అనుకుంటా. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడం. ఏం చేయాలంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఎన్ని ప్రైమ్ నెంబర్లు బేస్గా ఉన్నాయో లెక్క పెట్టాలి. అప్పుడు అన్నీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నట్టు. ఇంకో నెంబర్ కనుక్కుందాం మనం. ఇప్పుడు 64 కనుక్కుందాం. 64ని మనం ఏం చేయాలి, ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 2 3 జా 2 2 జా 64 వద్దులేండి, ఇంకో నెంబర్ తీసుకుంటాం. 210. 210కి ప్రధాన సంఖ్యల కారణాంకాల సంఖ్య ఎంత అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని, 210కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అని అన్నాడు అనుకోండి ఎగ్జామ్ వల్ల. మనం ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 2 1s 2 5s, తర్వాత ఇది 3 3s 3 5s 7 5s 5 1s. ఇప్పుడు 210 ఈక్వల్ టు 2 × అంటే 2 to the power of 1 × 3 to the power of 1 × 7 to the power of 1 × 5 to the power of 1. ఇక్కడ బేస్లు ఎన్ని ఉన్నాయి, అన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 3 4. సో 210కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే 4. ఇది నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కునే విధానం. తర్వాత మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఒక సంఖ్యకి మొత్తం కారణాంకాలు ఎన్ని అన్నప్పుడు మనం ఏ విధంగా కనుక్కోవాలి. ఇప్పుడు ఇదే 28కి మనం మొత్తం కారణాంకాలు ఎన్నో కనుక్కుందాం. సేమ్ ఏం చేయాలంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఆల్రెడీ చేసినాం. 2 స్క్వేర్ × 7 to the power of 1. మనం ఇప్పుడు ఏం చేయాలంటే పవర్స్ని తీసుకోవాలి. ఇక్కడ పవర్స్ ఎంత ఉంది, పవర్లో ఎంత ఉంది 2, దానికి 1 యాడ్ చేయాలి +1. తర్వాత సెకండ్ ప్రైమ్ నెంబర్ యొక్క పవర్ ఎంత 1, దానికి 1 యాడ్ చేయాలి, ఒకటి ఎక్కువ కలుపుకోవాలన్నమాట. ఈ రెండు మనం
మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయగా వచ్చిందే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. 2 + 1 3, 1 + 1 2, 3 2 = 6. 28కి మొత్తం కారణాంకాలు ఎన్ని ఉంటాయి అంటే 6 ఉంటాయి. మళ్ళీ 2 అనేవి ఏంటివి? ఆ కారణాంకాల్లో ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. మొత్తం సంఖ్యలు ఎన్ని ఉంటాయి ఫ్యాక్టర్స్లో అంటే 6. ఇది అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక నెంబర్ని తీసుకుందాం. ఎన్ని a⁴ ఇంటూ b⁴q ఇంటూ c⁴r ఇట్లా రాసుకున్నాం అనుకో, ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. a, b, c ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమవుతుంది అంటే p + 1 ఇంటూ q + 1 ఇంటూ r + 1 ఇంటూ ... అవుతుంది అనమాట. అంటే పవర్స్కి 1 యాడ్ చేస్తూ అన్ని మల్టిప్లై చేస్తే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తుంది. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి ఒక నెంబర్కి. తర్వాత నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. ఒక నెంబర్కి బేసి సంఖ్యల కారణాంకాలు ఎన్ని ఉన్నాయి? బేసి సంఖ్యలు అంటే బేసి కారణాంకాలు ఎన్ని అంటే మనం ఏం చేయాలంటే సేమ్ అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 28ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసింటే 2² × 7⁴ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ బేస్ నెంబర్లు ఏవేవి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 బేస్ నెంబర్ కాదు, ఇది ఈవెన్ నెంబర్. 7 బేస్ నెంబర్ యొక్క పవర్ ఎంత ఉంది? 1. దానికి 1 యాడ్ చేయాలి. 1 + 1 = 2. అంటే 28కి ఎన్ని బేసి కారణాంకాలు ఉంటాయి అంటే 2. అంటే మనం ఇప్పుడు ఎన్నిని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా a⁴p ఇంటూ b⁴q ఇంటూ c⁴r ఇట్లా రాసుకుంటా పోయినాం అనుకోండి. ఇక్కడ b, c ఈ రెండు కూడా ఆడ్ ప్రైమ్స్. ఇవి b, c ఈ రెండు కూడా ఆడ్ ప్రైమ్స్ యొక్క పవర్కి మనం 1 యాడ్ చేయాలి. అంటే q + 1. తర్వాత ఇది కూడా ఆడే కదా, cకి r ఉంది పవర్, సో r + 1 ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ వస్తుంది అనమాట. ఒకటి ఉంటే సేమ్ అదే అనమాట, దానికి 1 పవర్కి 1 యాడ్ చేస్తే అదే టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అవుతుంది. ఒకవేళ 2 అంతకన్నా ఎక్కువ ఉంటే 1 యాడ్ చేస్తూ మనం మల్టిప్లై చేయాలి. సేమ్ ఈ విధంగానే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చేస్తాం, అన్ని పవర్లకి 1 యాడ్ చేసుకుంటూ మల్టిప్లై చేస్తాం. కానీ ఇక్కడ ఆడ్ నెంబర్స్కి వచ్చేసరికి ఆడ్ పవర్స్ మాత్రమే, అంటే కింద ఆడ్ ప్రైమ్స్ ఉంటాయి కదా, ఆడ్ ప్రైమ్స్ యొక్క పవర్స్కి 1 యాడ్ చేసుకుంటూ మల్టిప్లై చేస్తాం అన్నమాట. ఇప్పుడు 90 ఉంది, 90ని మనం 9 10 అని రాసుకోవచ్చు. దీన్ని 3² అని రాసుకోవచ్చు. దీన్ని 2 5 అని రాసుకోవచ్చు. ఇది 2⁴1 5⁴1. ఇప్పుడు దీనికి నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే ఏం చేయాలి, మనం ఏం చేయాలంటే బేస్ ప్రైమ్స్ని ఐడెంటిఫై చేయాలి. ఇది బేస్ ప్రైమ్, ఇది కూడా బేస్ ప్రైమ్. దీని పవర్ ఎంత ఉంది, తర్వాత మనం పవర్ దగ్గర పోవాలి. 2, దానికి 1 యాడ్ చేయండి. 2 + 1. తర్వాత ఇంకో బేస్, దీని పవర్ 1, దీనికి 1 యాడ్ చేయండి. 1 + 1 2 + 1 3 1 + 1 2 3 2 = 6. 90కి మొత్తం బేస్ ఫ్యాక్టర్స్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి అంటే 6 ఉంటాయి. ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి అన్నమాట. తర్వాత నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఒక నెంబర్కి ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే ఏ విధంగా కనుక్కోవాలి అంటే మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో నుంచి ఆడ్ ఫ్యాక్టర్స్ని తీసేయాలి. నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ని తీసేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో నుంచి మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ని తీసేయాలి. ఇప్పుడు 28 ఉంది కదా, 28కి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని 6. దీంట్లో నుంచి ఇదే 28కి ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని
2 6 మైనస్ 2 చేస్తే మనకి ఎంత వస్తుంది 4 ఈ 4 కూడా ఏమవుతుందంటే ఈవెన్ ఫ్యాక్టర్స్ అవుతాయి ఈ 4 కూడా ఏమవుతాయి ఈవెన్ ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా కనుక్కోవాలో తెలుసు ఆడ్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా కనుక్కోవాలో తెలుసు ఆ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఈవెన్ ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ వస్తుంది అన్నమాట ఇది తర్వాత సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడితే ఎంత వస్తుంది మనం కూడకనే చెప్పాలన్నమాట ఫ్యాక్టర్స్ అన్నీ రాసుకొని కూడి అది సమ్ అవుతుందని చెప్పడానికి లేదు దీనికి ఫార్ములా ఏంటంటే n అనేది ఒక నెంబర్ ఉంది దీన్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా a టు ది పవర్ ఆఫ్ p ఇంటూ b టు ది పవర్ ఆఫ్ q ఇంటూ c టు ది పవర్ ఆఫ్ r ఈ విధంగా రాసుకుంటా పోయినాం ఇక్కడ a b c ఇవన్నీ కూడా ప్రైమ్స్ ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ ఇప్పుడు n యొక్క ఫ్యాక్టర్స్ సమ్ ఏమవుతుంది సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ n సేమ్ ఇదే రాసుకుంటాం a టు ది పవర్ ఆఫ్ p ప్లస్ 1 అంటే పవర్లో 1 యాడ్ చేసి అందులో నుంచి 1 తీసేయాలన్నమాట పవర్కి 1 యాడ్ చేసి వచ్చిన సమ్ నుంచి అంటే వచ్చిన ఆ నెంబర్ నుంచి 1 తీసేయాలి ఇంటూ సేమ్ ఇక్కడ కూడా అంతే b టు ది పవర్ ఆఫ్ q ప్లస్ 1 పవర్కి 1 యాడ్ చేయాలి కింద -1 చేయాలి తర్వాత ఇంటూ c టు ది పవర్ ఆఫ్ r ప్లస్ 1 -1 డివైడెడ్ బై a -1 ఇంటూ b -1 ఇంటూ c -1 డాట్ 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 అర్థమైంది అనుకుంటా ఏం లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 28 ఉంది 28ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్కి ఎట్లా రాస్తాం 2 స్క్వేర్ ఇంటూ 7 టు ది పవర్ ఆఫ్ 1గా రాసినాం ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ 28 యొక్క ఫ్యాక్టర్స్ సమ్ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఏం చేయాలి మనం సేమ్ 2 టు ది పవర్ ఆఫ్ 2 పవర్కి ఏం చేయాలి +1 చేయాలి -1 తర్వాత సెకండ్ ఏముంది ఇక్కడ 7 టు ది పవర్ ఆఫ్ 1 పవర్లో +1 కింద -1 డివైడెడ్ బై బేస్లు 2 -1 ఇంటూ 7 -1 దీన్ని సింప్లిఫై చేస్తే మనకు సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తుంది ఇది చూడండి ఇది 2 క్యూబ్డ్ ఇది 7 స్క్వేర్ ఇది 2 క్యూబ్డ్ ఈక్వల్ టు 8 -1 ఇంటూ 7 స్క్వేర్ 49 -1 డివైడెడ్ బై 2 -1 1 7 -1 6 8 -1 ఎంత 7 49 -1 48 divided by 6 6 ones 6 8s 7 8 ja 56 is the sum of all factors of 28 అని చెప్తామన్నమాట ఈ విధంగా చేయాలి తర్వాత మనకి ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అనేది చూద్దాం సేమ్ ఆ నెంబర్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా a టు ది పవర్ ఆఫ్ p ఇంటూ b టు ది పవర్ ఆఫ్ q ఉండి c టు ది పవర్ ఆఫ్ r ఈ విధంగా రాసినాం అనుకోండి ఇక్కడ abc అనేవి ప్రైమ్ ఇప్పుడు ఈ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ ఏమవుతుంది ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ n ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇది కనుక్కోవాలి మనం ఏంటి p+1 ఇంటూ q+1 ఇంటూ r+1ని కనుక్కోవాలి కనుక్కున్న తర్వాత దీన్ని బై 2 చేయాలి బై 2 చేసి దీన్ని ఈ n నెంబర్ పవర్లోకి వేసేయాలన్నమాట దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ n అర్థం కాలేదనుకుంటా ఇప్పుడు చూడండి 24ని తీసుకుందాం 24ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్కి ఎట్లా రాయొచ్చు 2 ఇంటూ 12 2 ఇంటూ 3 2 క్యూబ్డ్ ఇంటూ 3 అని రాసుకోవచ్చు 3 టు ది పవర్ ఆఫ్ 1 అని రాసుకోవచ్చు ఫస్ట్ ఏం చేయాలి మనం పవర్స్కి 1 యాడ్ చేసి 2 మల్టిప్లై చేయాలి ఇక్కడ పవర్లు ఎంత ఉంది 3 + 1
ఇంటూ ఇక్కడ పవర్లో ఎంత ఉంది 1, దానికి 1 యాడ్ చేయాలి 1 + 1 3 + 1 4 1 + 1 2 4 2 జా 8. దీన్ని ఏం చేయాలంటే మనం బై 2 చేయాలి. వచ్చిన నెంబర్ పవర్స్కి 1 యాడ్ చేసి మల్టిప్లై చేస్తాం. వచ్చిన ఆన్సర్ని మనం మళ్ళీ ఏం చేస్తాం బై 2 చేస్తాం. బై 2 చేస్తే ఎంత వస్తుంది 2 1s 2 4s 4 వచ్చింది. ఈ 4ని ఏం చేయాలంటే పవర్లో రాయాలి నెంబర్కి 24⁴. 24ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకు ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 వస్తుంది అన్నమాట. దీనికి సంబంధించి మనం బోల్డ్ అండ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ముందు చెప్పుకున్న టాపిక్స్ సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఎక్సర్సైజ్ మనం ముందు ఏమేమి చెప్పుకున్నాం, ఒక నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఏ విధంగా కనుక్కోవాలో చెప్పినాం, ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో ఏ విధంగా కనుక్కోవాలో చెప్పినాం, ఈవెన్ ఫ్యాక్టర్స్, తర్వాత సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ ఏ విధంగా కనుక్కోవాలో మనం చెప్పుకున్నాం. వాటికి సంబంధించి మనం ఎక్సర్సైజ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ఎక్స్ప్రెషన్. ఏం కనుక్కోవాలంట, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలంట. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా కనుక్కోవాలి, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ ఉంది, ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషనా కాదు. ప్రైమ్ నెంబర్స్ ఉంటేనే అది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 6ని మనం 2 × 3గా రాయొచ్చు. 6కి 4 ఉంది కాబట్టి పవర్లో ఆ 4 రెండింటికి వస్తుంది. 2⁴, 3⁴ ఇంటూ 8ని మనం 2 × 2గా రాయొచ్చు. దట్స్ ఈక్వల్ టు 2 క్యూబ్డ్గా రాయొచ్చు. ఇప్పుడు whole⁶ అవుతుంది. 6 3 జా 18. సో ఓవరాల్గా మనం 8⁶ని 2⁸ రాయొచ్చు. తర్వాత దీన్ని 10ని 2 × 5గా రాయొచ్చు. 10కి 8 ఉంది కాబట్టి 2కి 8 5కి 8 పవర్లో ఇస్తాం మనం. అదేవిధంగానే 12ని కూడా స్ప్లిట్ చేయాలి. 4 3 జా 12. దీన్ని 2 స్క్వేర్గా రాయొచ్చు. తర్వాత 12కి పవర్లో 10 ఉంది కాబట్టి whole⁻10 ఇంటూ. ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. ఏముంది ఇక్కడ 2⁴ ఇంటూ 3⁴ ఇంటూ 2⁸18 ఇంటూ 2⁸8 5⁸8 2⁻20 3⁻10. ఇక్కడ ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసినాం. అన్ని ప్రైమ్ నెంబర్సే ఉన్నాయి కానీ సింప్లిఫై చేయలే. సింప్లిఫై చేసినా చేయకపోయినా ఏం పర్లేదు. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఏవి కనిపిస్తున్నాయి మనకు 3 5 2 అంతే, 3 కనిపిస్తున్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఎక్స్ప్రెషన్కి అంటే ఓన్లీ 3. ఏవేవి 2 5 3 2, 5, 3 అవి రాసేస్తాం అన్నమాట. ఇది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ది సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 500. ఏం కనుక్కోవాలంట, సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ దేనికి 500కి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. దేనికి 500కి. 500s, తర్వాత 5 2 జా 5 0 జా 5 4 జా, దీన్ని 2 2 జా అని రాసుకోవచ్చు. అప్పుడు 500 = 5 క్యూబ్డ్ ఇంటూ 2 స్క్వేర్గా రాయొచ్చు అనమాట. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేసినాం అనమాట. మనం ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసినాం. ఏం కనుక్కోవాలి, సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. సమ్ముకి ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్కి 5 పవర్లో ఒకటి పెంచాలి. 5⁴ -1, తర్వాత ఇక్కడ 2⁻³ -1,
డివైడెడ్ బై 5 minus 1 into 2 minus 1. ఫస్ట్ పవర్లో 1 పెంచి వచ్చిన ఆన్సర్లో నుంచి 1 తీసేయాలి, అంటే 1 తగ్గాలి. 5 to the power of 4 ఎంత? 625. 625లో నుంచి 1 తీసేస్తే ఎంత మనకు? 624 ఇంటూ 2 cubed 8, 8 minus 1 7 by 5 minus 1 4, 2 minus 1 1, 4 ones 4 ones, 4 5s are 20, 4 6s are 24. Sum of all factors వచ్చేసి 156 into 7. దీన్ని మల్టిప్లై చేస్తే 42, 7 5s are 35, 39, 7 1s are 7 plus 3 10. 1092 అనేది సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 500 సమ్ అనుకున్నాం. నెక్స్ట్ ఏంటి ఇక్కడ? ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 270. ఇది కూడా సమ్ ఆఫ్ ఫ్యాక్టర్సే. దేనికి? 270కి. ఫస్ట్ మనం ఏం చేయాలి? 270ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలి. 3 9s, 3 zeros, 3 10s, 3 30s, 3 10s, 2 5s. 270 equal to 3 cubed into 2 to the power of 1 into 5 to the power of 1. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చేయాలి మనం ఇప్పుడు? సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే 3 to the power of 3 ఉంది, ఇక్కడ 1 యాడ్ చేయాలి. 4 minus 1, 2 to the power of 2 minus 1, 5 to the power of 2 minus 1 డివైడెడ్ బై కింద బేస్లో నుంచి ఒకటి తీసేయాలి. 3 minus 1 into 2 minus 1 into 5 minus 1. దీన్ని సింప్లిఫై చేద్దాం. 3 to the power of 4 ఎంత? 81. 81లో నుంచి 1 తీసేస్తే 80 into 2 square 4, 4 minus 1 3, 5 square 25, 25 minus 24 divided by 3 minus 1 2 into ఇది 1, 5 minus 1 4, క్యాన్సిల్ చేస్తే 4 1s 4 20s, 2 1s 2 12s, 12 2s 24, 240 into 3, 3 zeros, 4 3s 12, 3 2s 6 7, 720 అనేది సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 270 అవుతుంది అనమాట. తర్వాత ప్రాబ్లం చూడండి. ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 360. 360 యొక్క కారణాంకాల లబ్ధం ఎంత అని అడుగుతున్నాడు. ఏ విధంగా చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి మనం? 360ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలి. చూడండి, 3 1s ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తున్నాం మనం. 3 1s, 3 2s, 3 zeros, 3 4s, 3 zeros, 2 20s, 2 10s, 2 5s. That's equal to 3 square 2 cubed 5 to the power of 1. ఏం చేసినా మనము? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసినాం. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమవుతుంది? ఫస్ట్ మనం పవర్స్ అన్నిటినీ +1 చేసి మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 ఉంది, 2 + 1 ఇంటూ 3 + 1 ఇంటూ 1 + 1 మల్టిప్లై చేసి ఏం చేయాలి? /2 చేయాలి. /2 చేసి ఏం చేయాలి? దీనంతా పవర్లో రాయాలి. దేని పవర్లో? ఆ నెంబర్ యొక్క పవర్లో. అంటే 360 to the power of 2 + 1 into 3 + 1 into 1 + 1 /2 is the product of factors of 360 అవుతుంది. అప్పుడు 360 to the power of, చూడండి, ఇది 3, ఇది 4, ఇది 2, 4 3s 12, 12 2s 24, 24/2 ఉంది, 2 1s 2 2s 12. 360 to the power of 12 చేస్తే ఎంత వస్తుందో అది 360 యొక్క ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ అవుతుంది. తర్వాత చూడండి, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1520 1520 ఎక్సెప్ట్ ద యూనిటీ. ఒకటిని తీసేసి
మొత్తం మిగతా అన్ని ఫ్యాక్టర్స్ని కలిపితే ఎంత వస్తుందని అడుగుతున్నాను. ఫస్ట్ ఏం చేయాలి, మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. దేనికి? 1520కి. ఏ విధంగా చేయాలి? ఇది ఈ విధంగా 5ని తీసుకుందాం. 5 3 జా 0 జా 5 4 జా, తర్వాత 2 1 జా 2 5 జా 2 2 జా 2 7 జా 2 6 జా 2 3 జా 2 8 జా 2 1 జా 2 9 జా 19 ones. 1520 equal to 5 to the power of 1 into 2 to the power of 4 into 9 to the power of 1. సమ్ కదా మనం కనుక్కుంటుండేది. సమ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, మనం ఫస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉండేది అట్లనే రాసుకొని, బేస్ని అట్లే రాసుకొని పవర్ని ఒకటి పెంచాలి. 5 to the power of 1 ఉంది కాబట్టి ఇప్పుడు 2 to the power of 2 రాసుకోవాలి. తర్వాత -1 పవర్లో కాదు కింద. తర్వాత 2 to the power of 5 -1, 9 to the power of 2 -1 డివైడెడ్ బై బేస్లో నుంచి ఒకటి తీసేయాలి. 5 - 1 ఇక్కడ బేస్ 2, 2 - 1 ఇక్కడ బేస్ 19 - 1 తీసేసి కింద మల్టిప్లై చేయాలి, న్యూమినేటర్లో రాయాలి. దీన్ని సింప్లిఫై చేస్తే అదే సమ్ అన్నమాట. ఏం సమ్? ఫ్యాక్టర్స్ సమ్. ఏ ఫ్యాక్టర్స్? 1520 ఫ్యాక్టర్స్. 5 స్క్వేర్ 25, 25లో 1 పోతే 24. 2 to the power of 5 32, 32లో 1 పోతే 31. 19 స్క్వేర్ 361, 361లో నుంచి 1 తీసేస్తే 360 డివైడెడ్ బై 4 1 18. క్యాన్సిల్ చేద్దాం. 4 1s 4 6, 6 1s 6 3s, 3 1s 3 1s, 3 2s 3 0s. అక్కడ ఏముంది ఇంకా 31 into 120, 12 1s 12, 12 3 36, 37 0, 3720 అనేది సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1520. అయిపోయిందంటే అయిపోలే. ఏమన్నాడు ఇంకా అక్కడ? ఎక్సెప్ట్ ద యూనిటీ. ఇందులో నుంచి ఒకటి ఫ్యాక్టర్ ఉంటుంది కదా, ఆ ఫ్యాక్టర్ని తీసేయాలన్నమాట. సో యూనిటీని మనం తీసేస్తే 3719 ద ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్, తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.